అందరికీ నమస్కారం. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనము 7వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి పదజాలము మరియు వ్యాకరణ అంశాలు పూర్తిగా తెలుసుకుందాము. ఇది తెలంగాణ టెట్కు సంబంధించి ఈ పాఠ్యాంశాల నుండి అంటే 7వ తరగతి నుండి దాదాపుగా 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. మనకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిగిన అన్ని పాఠ్య పుస్తకాల టోటల్ టెట్ సిలబస్ అంతా కూడా మెయిన్ వీడియో మనకు ఛానల్ అందుబాటులో ఉంది. అక్కడ ఉన్న గూగుల్ ఫామ్ను మీరు నింపి డీటెయిల్స్ పంపిస్తే మీకు 49 పేజీల పీడిఎఫ్ కూడా మీకు పూర్తిగా ఫ్రీగా పంపిస్తామండి. ఇది 7వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించి పదజాలం మొదటి పాఠం చదువు. ఇక్కడ చూడండి, కింద గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాయండి. శృంగము, శృంగం అంటే కొమ్ము, శృంగాలు అంటే కొమ్ములు. ఇది డైరెక్ట్ బిట్ మనకు 2025లో వచ్చింది. శృంగం అంటే కొమ్ము. చూడండి, మొదటి పాఠము మొదటి బిట్ డైరెక్ట్ మనకు 2025లో వచ్చింది. వక్త్రము అంటే ముఖం, ఇది 2026లో వచ్చింది. వక్త్రం అంటే ముఖం. ఇది మనకు 9వ తరగతిలో కూడా ఈ పదం ఉంది, 10వ తరగతిలో కూడా ఈ పదం ఉంది. కాబట్టి ఇది 3-4 తరగతుల్లో ఈ పదం ఉంది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తృణము అంటే గడ్డి, పుత్రుడు అంటే కుమారుడు. మనకు ఈ వాక్యం ఇవ్వడండి, డైరెక్ట్ పదమే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు వాక్యము ఇచ్చి కింద గీత గీసిన పదానికి అర్థం రాయండి అంటే వాక్యం ఆధారంగా మనం పదాన్ని గెస్ చేయవచ్చు అర్థాన్ని, కానీ వాక్యం ఇవ్వడు, కేవలం పదం మాత్రమే ఇస్తాడు. కాబట్టి మనము పదానికి అర్థం ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పదాలను వివరిస్తూ రాయండి అన్నాడు. మృదు భాషలు అంటే మంచి మాటలు అని అర్థం. సారస్వతం అంటే సరస్వతీదేవి సంబంధమైనది, చదువు సంబంధమైనది, సాహిత్య సంబంధమైనది. కవి సృష్టియే సారస్వతం అంటే కవిత్వం ఏదైతే ఉంటుందో, రచనలు ఏవైతే ఉంటాయో వాటిని సారస్వతం అంటాం. సౌజన్య భావం అంటే మంచితనం. సౌజన్యం అంటే మంచితనం, భావం అంటే మంచితనంతో కూడిన భావం అని అర్థం. సత్సాంగత్యం మంచివారితో స్నేహం. సత్ అంటే మంచి, సాంగత్యం అంటే స్నేహం. వీటికి పర్యాయ పదాలు అడిగారు చూడండి. ధర, ధర అంటే మీరు వెల అనుకోకండి, అది కూడా ఒక అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ధర అంటే భూమి, ధరణి, అవని, క్షితి, ఇలా. భూమి, వెల అనుకోండి, అవి నానార్థాలు వస్తాయి. ఒక పదానికి అవే అర్థాలు ఉంటేనేమో పర్యాయ పదాలు, ఒక పదానికి వేరువేరు అర్థాలు ఉన్నాయనుకోండి అవి నానార్థాలు. ఇక్కడ ధర అంటే భూమి ఒక అర్థము, వెల అంటే రేటు అదొక అర్థం రాసామనుకోండి, అవి రెండు నానార్థాలు అవుతాయి, ఇవి పర్యాయ పదాలు అవుతాయి. ఆత్మజుడు అంటే కుమారుడు, ఆత్మ అంటే మనం, జ అంటే జన్మించినవాడు, మనకు జన్మించినవాడు, కుమారుడు, కొడుకు, నందనుడు, పుత్రుడు. వనం అంటే అరణ్యం, అడవి, విపినం. శోకం అంటే బాధ, దుఃఖం, ఏడుపు. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాం చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ అందులోని భాషా భాగాలను గుర్తించమన్నాడు. భాషా భాగాలను గుర్తించి పట్టిక చేయమన్నాడు. ఒకసారి నేను పట్టిక చేశాను చూడండి. ఈ భాషా భాగాలు మీకు ఒక ఐడియా ఉండాలి. ఇవన్నీ కూడా నామవాచకాలు అంటే పేరు కలిగినవన్నీ నామవాచకాలు. పేర్లు, వస్తువు పేర్లు, మనుషుల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, ఇవన్నీ నామవాచకాలు. సర్వనామాలు అంటే నామవాచకానికి బదులుగా వాడేది, నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. విశేషణం అంటే ఈ అంటే ఇక్కడ మీకు ఎట్లా, నామవాచకం ఏదైతే కర్మ, నామవాచకం ఏదైతే పనిచేస్తుందో ఆ పనికి సంబంధించిన విశేషణం క్రియా విశేషణం. ఆ వాక్యంలో ఏదైతే విశేషణం గుణాన్ని తెలిపే పదాలు ఏవైతే ఉంటాయో అవి విశేషణాలు. క్రియా విశేషణం అంటే క్రియకు సంబంధించిన విశేషణం. ఇక్కడ మనకు క్రియా విశేషణం లేదు, విశేషణం మాత్రమే ఉంది. అంటే పచ్చని, ఎర్రని, అద్భుత, కిలకిల, ఇట్లాంటివన్నీ కూడా. క్రియ అంటే ఉన్నది, ఉంటుంది, వచ్చాయి, తేలిపోతుంది, పదాలు ఇందులో ఉన్నాయి. ఈ 4 పెద్ద ఇబ్బంది లేదండి, మనము చేయగలుగుతాము. ఇది ఇంపార్టెంట్. అవ్యయం, అవ్యయం అనేది ఇంపార్టెంట్. అవ్యయం పదాలు ఏమున్నాయి, ఆహా, అబ్బో, కదా, అక్కడ. ఇది 2026లో వచ్చిందండి. ఆహా అనేది ఏ భాషా భాగం అని వచ్చింది, అవ్యయం, అది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 2వ పాఠం చూడండి, నాయనమ్మ పాఠం. ఇక్కడ పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయమన్నాడు. నేను డైరెక్ట్ రాసేసాను చూడండి. పగ అంటే ద్వేషం, గుర్తు అంటే జ్ఞాపకం, గుడ్డివారు అంటే అంధులు తెలిసిందే, జపం చేసుకునే మాల జపమాల, అల్లరి చేసేవాడు తుంటరి, తొందరపడడం అంటే ఆతృత పడడం, ఆగమాగం చేస్తారు చూడండి, అది తొందరపడడం. నెక్స్ట్ ఇక్కడ భాష గురించి తెలుసుకుందాంలో ఇక్కడ విభక్తి ప్రత్యయాలతో పూరించమన్నాడు. మీకు 6వ తరగతిలో విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. ప్రథమ విభక్తి నుంచి
సంబోధన ప్రథమ విభక్తి వరకు 8 విభక్తి ప్రత్యయాలు. నేను మెయిన్ వీడియోలో విభక్తి ప్రత్యయాలు ప్రత్యేకంగా ఒకటి చేశానండి. కోడ్ కూడా మంచిగా గుర్తుపెట్టుకోవడే విధంగా మీకు కోడ్ కూడా తయారు చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ కోడ్ మీరు జన్మలో కూడా మర్చిపోరు. నాయనమ్మ మందులు వేసుకోవడం చాతనవుతుంది. ఇక్కడ మధ్యలో ఏం పెట్టాలి మనము? కు అని పెడితే సరిపోతుంది. నాయనమ్మకు మందులు వేసుకోవడం చాతనవుతుంది. కోపం వలన ఇట్లా జరిగింది. కోపంతో కూడా వస్తుంది, కానీ కోపం వలననే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెట్ అవుతుంది. శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు. శేఖర్ కోసం అన్నా కొరకు అన్నా ఒకటే అర్థం. అందరితో కలిసి ఆడుకో. అందరిలో అని కూడా వస్తుంది, మన కన్ఫ్యూజన్ అందరిలోనా అందరితోనా, కానీ కలిసిమెలిసి ఇక్కడ టుగెదర్ కాబట్టి మనం అందరితో అని రాయాలి. నెక్స్ట్ చూడండి, క్రియలు. వెళ్ళాడు, నిద్రపోయింది, పరిగెత్తుతున్నాడు, భోజనం చేసి వెళ్ళాడు. క్రియ అంటే పని. పని ఉండేదాన్ని క్రియ అంటాం. ఆ వాక్యంలో ఏది పనికి సంబంధించి ఉంటే దాన్ని క్రియ అంటాం అన్నమాట. క్రియల్లో ఎన్ని రకాలు? ఒకటి సమాపక క్రియ, 2 అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే పని పూర్తి అయ్యే క్రియలను సమాపక క్రియలు అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసమాపక క్రియ అంటే పని పూర్తి కాకుండా సగం అయితే దాన్ని అసమాపక క్రియ అంటారు. ఇక్కడ చూడండి, చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ముంచుకొని మీరు ఏం చేయండి, ఇది పక్కకెట్టండి, తాగుతుంది అనేది తీసేద్దాం. ముంచుకొని అంటే తర్వాత ఏం చేసినా తెలియదు కదా, అంటే పని పూర్తి కాలేదు, అది అసమాపక క్రియ. తాగుతుంది అనేది సమాపక క్రియ. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు. ఆపివేసి అనేది అసమాపక, వెళ్ళిపోయాడు అనేది సమాపక. పరీక్ష చేసి కాలం విరిగిందని చెప్పాడు. కాలు విరిగిందని చెప్పాడు. చేసి అనేది అసమాపక. పరీక్ష చేసి అని కూడా ఇక్కడ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. పరీక్ష చేసి అని కూడా కరెక్టే. పరీక్ష చేసి అసమాపక, చెప్పాడు అనేది సమాపక. అలాగే తీసుకొని తుడిచింది. అర్థమైంది కదండి. సమాపక క్రియలను అసమాపక క్రియలు ఎట్లా మార్చాలి? ఉదాహరణకు వచ్చాడు. వచ్చాడును అసమాపక క్రియలు చేయాలంటే ఏం చేయాలి? వచ్చి ఇలా రాయాలి. తిన్నాడు, తిని, చేశాడు, చేసి, ఇలా ఈ రకంగా రాయాలన్నమాట. నెక్స్ట్ 3వ పాఠం చూడండి, శతక సుధా. శతక పద్యాలు కలిగినటువంటి పాఠ్యాంశం ఇది. ఇక్కడ అర్థాలను జతపరచమన్నాడు. నేను డైరెక్ట్ జతపరచానండి. ఒకసారి చదువుకోండి మీరు, ఎందుకంటే చదివితే వింటే గుర్తుంటాయి. మనకు ఇది తెలిసే కదా, చాలా సింపుల్ అనుకుంటాం, ఇది తెలిసే కదా అనుకుంటాం. సిస్టమ్ ముందు కూర్చుంటాము, కళ్ళు బ్లర్ అవుతుంటాయి, మైండ్ బ్లాంక్ అవుతుంటుంది, ఒక పక్క టైం అయిపోతుంటుంది, ఒక్కొక్క మార్కు కీలకం అవుతుంది. ఒకసారి చదివి ఒకసారి విని పెట్టుకున్నామంటే అవి మైండ్లో స్టోర్ అవుతాయి. మనకు టైంను బట్టి ఆటోమేటిక్గా అవి బయటకు వస్తాయి. నరుడు, మానవుడు, గేలి, అపహాస్యం, జిహ్వ, నాలుక, కపటం, మోసం, ధరిత్రి, భూమి. చాలా వరకు ఇది మొన్న వచ్చిందండి, 2026లో ఇది ఒక సెషన్లో వచ్చింది జిహ్వ అనేది. జిహ్వ అని ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడు? రుచి అని ఇస్తాడు. రెండవది నాలుక అని ఇస్తాడు. మనం ఏం చేసుకుంటాం, మనకు ఒక సామెత అలవాటు కదా, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని. జిహ్వ అనగానే రుచి అని పెట్టేస్తాం. అది. నెక్స్ట్ వాక్యాలను చదవండి, అవే అర్థం వచ్చే పదాలు. అంటే పర్యాయ పదాలు. ధరిత్రి అంటే భూమి, నేల, అవని. భూమి, నేల, అవని ధరిత్రి. తావి అంటే పరిమళం, సువాసన. పరిమళం, సువాసన. ఇవి నానార్థాలు చూడండి. నానార్థాలకు పర్యాయ పదాలకు తేడా మీకు అర్థమైంది కదండి. పర్యాయ పదాలు అంటేనేమో ఈ పదానికి అవే అర్థాలు ఉండాలి, సేమ్ అర్థాలు. నానార్థాలు అంటేనేమో దీనికి వేరువేరు అర్థాలు ఉండాలి. అంటే కుడివైపు మీరు ఏవైతే అర్థాలు రాస్తారో అవి వేరువేరు ఉంటే అవి నానార్థాలు. ఈ కుడివైపు పర్యాయ పదాలకు సేమ్ అర్థాలు ఉంటే అవి పర్యాయ పదాలు. శ్రీ అంటే సాలెపురుగు, పాము, సంపద. 3 కూడా వేరువేరు అర్థాలు చూడండి. 3 కూడా వేరువేరు అర్థాలు కాబట్టి నానా అర్థాలు. నానా అంటే పలు రకాలు అని అర్థం. ధనము అంటే విత్తము, సంపద. విత్తము వేరే, సంపద వేరే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఖాళీలలో తగిన పదాలు. అంటే ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనకు టెట్కి అవసరం లేదు ఇది. కేవలం పుస్తకం వెనుక ఉండేవి మాత్రమే చదువుకోవాలి, పుస్తకం లోపల ఉండేవి చదువుకోవాలి. పుస్తకం దాటి బయటికి వెళ్ళడండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసింది, ఎస్సీఆర్టీ తెలంగాణ నుండి తీసిన, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకున్నది. పుస్తకంలో ఉన్నవి పాఠ్యపుస్తకం పాఠ్యాంశం లోపల ఉన్నవి, పాఠ్యాంశం బయట ఉన్నవి చదువుకుంటే సరిపోతుంది. బయటవి ఇవ్వడు. నేను చాలా మెటీరియల్, చాలా వీడియోలు చూశాను. ఏమవుతుందంటే, ఉదాహరణకు వాక్యాలు అంటే రకరకాల ఉదాహరణలు ఇస్తున్నాడు, రకరకాల ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవసరం లేదండి, ఎందుకంటే మనకు కేవలం పుస్తకంలో ఉన్నవి మాత్రమే ఇస్తాడు. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి. చూడండి, ఇక్కడ భాషా భాగాలను గుర్తించమంటాడు. మామిడి పండు నామవాచకం, తీయగా విశేషణం, ఉంది క్రియ. ఓకేనా.
మామిడి పండు తీయగా ఉంది. తీయగా అనేది విశేషణం. తీయగా, పుల్లగా, చప్పగా, ఎత్తుగా, పొట్టిగా ఇట్లా. అయ్యో రమ చదువు ఆగిపోయిందా. అయ్యో అనేది అవ్యయం. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ అయ్యో, అమ్మో, అబ్బో ఇట్లాంటి పదాలు ఇంపార్టెంట్. చదువుతున్నారు అంటే క్రియ, మహా అంటే విశేషణం, సాధ్వి అంటే నామవాచకం, దేవాలయాలు ఉన్నాయి క్రియ, దేవాలయాలు నామవాచకం, మంచి అంటే విశేషణం, ఆమె అంటే సర్వనామం. ఇట్లా రాసుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి సంధి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. ఇక్కడ ఏమేం కలిసింది? నేడు, నేడు అనేది ఉంది కదా. ఇక్కడ డ్ ప్లస్ ఊ అంటే ఈ డూలో నుండి ఏం చేశారు? ఊను బయటికి తీశారు, అచ్చును బయటికి తీసినాం. ఓకేనా? దానికి ఏం కలిసింది? ఈ కలిసింది, ఇది కలిసింది. కలిసి ఏమైంది? ఈ ఊ బయటికి వెళ్ళిపోయి ఏమైంది? ఇక్కడ డా నకారపుల్ డాకు ఈ కలిసి డి అయ్యింది. అంటే మీరు చూడండి కలిసినప్పుడు ఇక్కడ ఊ అనేది వెళ్ళిపోయింది, ఊ బయటికి వెళ్ళిపోయింది, ఈ కలిసింది. అంటే ఒక అచ్చు చేరినప్పుడు ఒక అచ్చును ఏం చేసింది? బయటికి పంపించేసింది. అంటే ఇట్లా ఒక అచ్చు చేరినప్పుడు అక్కడ ఉన్న ఒక అక్షరాన్ని, హల్లును కానీ అచ్చును కానీ బయటికి పంపించేసి ఆ స్థానంలో ఇది ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే ఆదేశం అంటాం. ఏమంటాం? ఆదేశం అంటాం. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైంది చూడండి. ఇక్కడ చివరి అచ్చు, రెండవ పదంలో మొదటి అచ్చు, ఇవన్నీ కూడా కలిసినప్పుడు ఈ కారం నిలబడింది. అంటే సంధి జరిగింది అనమాట. ఈ సంధి జరిగినప్పుడు దీన్ని ఏమంటాం? సంధి అంటాం. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. ఇది పూర్వస్వరం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. ఉదాహరణకు రామ ప్లస్ ఆలయం అన్నం. ఇది పూర్వపదం, ఇది పరపదం. ఇది పూర్వపదం, ఇది పరపదం. పూర్వపదంలో మా అనే దాంట్లో ఏముంది? అనేది హల్లు ప్లస్ ఆ. అచ్చు ఏముంది? ఆ ఉంది. ఇక్కడ ఏముంది? అచ్చు ఆ ఉంది. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? పరస్వరం నిలుస్తుంది అనమాట. ఈ ఆ అనేది వస్తుంది. కలిసినప్పుడు ఏమైంది? రామాలయం అంది కదా. ఇక్కడ ఆ దీర్ఘం వచ్చింది, అంటే సంధి జరిగింది. ఇట్లాంటి ఏమంటారు అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరము ఏకాదేశమగుట సంధి అవుతుంది. అంటే పూర్వస్వరానికి పరస్వరానికి సంధి జరిగినప్పుడు పరస్వరం రావడాన్ని ఏమంటాం? సంధి అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంధి జరిగినప్పుడు ఈ పూర్వ పదంలోని చివరి అచ్చును మాత్రమే కలపాలి, మిగతా అక్షరాలతో మనకు సంబంధం లేదు. పరపదంలోని అచ్చును మాత్రమే కలపాలి, మిగతా అక్షరాలతో మనకు సంబంధం లేదు. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ ఇక్కడ పదాలు చూడండి. దానము ప్లస్ ఓసంగి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఓ ఉంది. కలిసినప్పుడు ఏమైంది? ఓ వచ్చింది, ఇది వచ్చింది, ఇది మాయమైంది. పూర్వస్వరానికి పరస్వరం కలిస్తే పరస్వరం మాత్రమే వస్తుంది, దాన్ని సంధి అంటాం. కవితలు అల్లిన, కవితలు అల్లిన. ఇక్కడ ఇది ఆ మాత్రమే మిగిలింది, ఇక్కడ ఆ మిగిలింది. విఘ్నంబు అయినా, ఇక్కడ ఐ మిగిలింది చూడండి, ఇక్కడ ఐ మిగిలింది, ఊ అనేది పోయింది. కపటము ఉండు, ఇక్కడ ఇక్కడ ఈ ఊ ఉంది, ఈ ఊ పోయింది. ఈ రెండు ఊలే. మీరు అనొచ్చు సార్ ఇది ఉంది ఇది పోయింది కదా అని. అట్లా కాదు, పరస్వరమే ఉంటుంది, పూర్వస్వరం పోతుంది. బదులు ఆడునే, ఇక్కడ ఊ అనేది పోతుంది, ఇక్కడ ఆ అనేది కలుస్తుంది, బదులాడునే అవుతుంది అనమాట. ఇది సంధి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాఠం అమ్మ జ్ఞాపకాల పాఠం. ప్రాంగణం అంటే ముంగిలి. డైరెక్ట్ ఆన్సర్ రాసేసానండి నేను. అద్దకం అంటే రంగు వేయడం. ఇప్పుడు ఇది అసలు ఈ మూడు ఇంపార్టెంటే చూడండి. డైరెక్ట్ మనకు ఆప్షన్స్తో ఇచ్చాడు, ఇవే ఆప్షన్లు కూడా రాయొచ్చు. జెండా వందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం. ప్రాంగణం అంటే బయట, లోపల, ముంగిలి, ఇంటిలో. అన్నీ ఒకే రకంగా అనిపిస్తాయి. ఆడ కూర్చున్నామంటే 4 ఆప్షన్లు మనకు అబ్బా ఎంత ఈజీ అనుకుంటాం ఇది చదవగానే. 4 ఆప్షన్లు సేమ్ ఉంటాయి. చివరికి వెతికి 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 తప్పు పెట్టేసి వస్తాం. అట్లా కాదు, ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం చదువుకొని ఉంటే ప్రాంగణం అనగానే మనకు ముంగిలి అనేది గుర్తొస్తుంది. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం నేసేవారు ఉన్నారు. ఇక్కడ చూడండి, గోడకు వేసేసున్నాం. బట్టలకు రంగు వేసే విధానం, రంగు వేయడం, రంగు తీసివేయడం. ఈ రెండు మనకు కన్ఫ్యూజన్ అవుతాయి.
ఈ రెండు కావు. వస్త్రాలపై అద్దకం అంటే గోడకు సున్నం కాదు, రంగు తీసేయడం కాదు. అద్దకం వేస్తున్నాడు అంటే బట్టలకు రంగేస్తున్నాడు, రంగేసే విధానాన్ని అద్దకం అంటామా, రంగు వేయడాన్ని అద్దకం అంటామా? కన్ఫ్యూజన్ తోటి ఏం చేస్తాం, తప్పు పెట్టేసి వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంది? ఇది రంగు వేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. రంగు వేసే విధానం కాదు, రంగు వేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది. గట్టు అంటే తీరం, ఇది డైరెక్ట్. కంచు మోగినట్లు కనకంబు మోగున. పర్యాయ పదాలు చూడండి, ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. బంగారం, పుత్తడి, హేమం, హాటకం, కాంచనం. ఈ 4 పదాలు ఎందుకు అంటే, ఈ హాటకం అనేది 10th లో ఉంటుంది, హేమము, కాంచనం అనేవి 7th 8th లో ఉంటాయి, బంగారం, పుత్తడి అనేవి ఈ క్లాస్లో ఉన్నాయి. అట్లా అన్నీ ఒకేసారి నేర్చుకున్నాం అనుకోండి, మనకు మళ్ళీ 10th క్లాస్లో రివైజ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. కుందేలు అంటే శరభం, శౌలపిల్లి, శశము లేదా శశకం. ఎక్కడ షాతోటి వస్తాయి, బాగా షాతోటి వస్తాయి అన్నమాట. ఇది కూడా శౌలపిల్లి అనుకోండి, అది కూడా షా అవుతుంది. శౌలపిల్లి అని అనుకున్నారు అనుకోండి, అది కూడా షా అవుతుంది. ఆవు అంబా అని పిలిస్తే దూడ. దూడకు పర్యాపదాలు ఏంది? లేగ, పెయ్య, క్రేపు. క్రేపు అంటే దూడ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కుల్య, కాలువ. ఇది 2026లో వచ్చింది ఒక సెషన్లో. కుల్య అంటే అర్థం ఏమిటి అని వచ్చింది. ప్రకృతి వికృతులు ఇవి, కానీ అందులో అర్థం అడిగాడు. ఎట్లయినా సరే నో ప్రాబ్లం, ఇది కాలువ వచ్చింది. ఆకాశం, ఆకాశం, శ్రావ్, మొగము, ముఖము. ప్రకృతి వికృతులు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతులు అంటే సంస్కృత పదాలు, సంస్కృతం నుండి ప్రాకృత భావాలు. వికృతులు అంటే సంస్కృతం నుండి పుట్టిన పదాలు, ప్రాకృతం నుండి పుట్టిన పదాలు వికృతులు. భాషల గురించి తెలుసుకుందాం చూడండి. ఇందాకట్లాగానే అతడు ఎక్కడ విడదీసినప్పుడు అతడు ప్లస్ ఎక్కడ అని విడదీయాలి. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ వచ్చేటట్టు విడదీస్తే చాలు. అతడు ఎక్కడ. బొమ్మను ఇచ్చాను, బొమ్మను ఇచ్చాను. మనిషి అన్నవాడు, మనిషి అన్నవాడు. విడదీసేటప్పుడు రెండింటికి అర్థాలు ఉండేటట్టు విడదీయాలండి. పదాలను కలపండి. మేనల్లుడు, పుట్టినిల్లు. కలిపినప్పుడు ఏం చేయాలి? ఈ నీళ్ళకి కలపాలి, పుట్టినిల్లు. ఈ ఆ నీళ్ళకి కలపాలి, ఇక్కడ ఉన్న తీసేయాలి, ఈ అనేది తీసేసేయాలి. ఆ ఇండ్లకు కలపాలి, ఏ మంటివి. ఈ ఆ తీసేయాలి, పుట్టినిల్లు. ఇందులో ఆ తీసి ఈ ఆలు కలపాలి, మేనల్లుడు. అట్లా సేమ్. ఇంకా చూడండి, ఇట్లే కొన్ని ఉన్నాయి. రాముడు, అతడు. కలిపినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఊ తీసేస్తున్నాం, తీసేసి యాని కలుపుతున్నాం. రాముడు అతడు. సోముడితడు, ఇక్కడ ఈ కలుపుతున్నాం. మనం ఉంటిమి, ఊ కలుపుతున్నాం. అతడు ఎక్కడ, ఏ కలుపుతున్నాం. ఎప్పుడైనా గుడ్డి గుర్తండి, పరపదంలో ఉన్నవి మాత్రం ఇళ్ళకి కలుస్తాయి. ఇది ఉత్వ సంధి. ఇక్కడ ఈ పదంలో చూడండి, అన్ని ఊలే ఉన్నాయి. ఈ ఊలే ఉన్నాయి కదా, ఊ ఉంది కాబట్టి ఇది ఉకార సంధి. ఉకారం మీద ఏదైనా అచ్చొచ్చి చేరితే సంధి జరుగుతుంది. దీన్నే ఉత్వ సంధి అంటాం. ఉకారాన్ని ఉత్తు అంటారు. ఇది మొన్న వచ్చింది, 2026లో వచ్చింది. ఈ ఉకారాన్ని ఏమంటాం? ఉత్తు అంటాం. ఉత్తు. ఇకారాన్ని ఇత్తు, అకారాన్ని అత్తు అంటాం. ఇకారాన్ని ఇత్తు, అకారాన్ని అత్తు, ఉకారాన్ని ఉత్తు అంటాం. ఇది మనకు మొన్న వచ్చింది డైరెక్ట్ బిట్టు. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఏ అనేది ఇంట్లో కలుస్తుంది, ఈ ఏ అనేది ఇంట్లో కలుస్తుంది, ఏ ఇంట్లో కలుస్తుంది. ఎదురేగి. నూకలేసుకొని ఈడ విడదీయాలి మనం. నూకలు ప్లస్ ఏసుకొని. చూరెక్కి, ఈడ విడదీయాలి. చూరు ప్లస్ ఎక్కి. చూరు అండి, ఏరు కాదు, చూరు. నెక్స్ట్, ఎట్లున్నది. ఈడ విడదీయాలి. ఎట్లా ప్లస్ ఉన్నది. సరే, ఎట్లు ప్లస్ ఉన్నది. ఎట్లా అనేది తప్పు, ఇది మాండలిక పదం. ఎట్లు ప్లస్ ఉన్నది. నెక్స్ట్, పల్లెందాలు పాఠం చూడండి. సంపద అంటే కలిమి, ధనం. తటాకం అంటే చెరువు, కొలను. అంబరాలు అంటే వస్త్రాలు, బట్టలు. పురం అంటే గ్రామం, ఊరు. ఒక్కొక్కసారి పట్టణం అని కూడా ఇస్తాడు. పట్టణం, నగరం అని ఇస్తాడు. ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. ఈ రెండు ఇస్తే ఇది కరెక్ట్, ఈ రెండు ఇస్తే ఇది కరెక్టు. ఇవి కలిపి మాత్రం ఇవ్వడు, ఇస్తే పై అన్ని అని అంటాడు. ఓకేనా. కెరటాలు అంటే అలలు. అలుగు అంటే యాక్చువల్గా చెరువు నిండితే మత్తడి పారుతుంది. మత్తడి పారిన తర్వాత ఆ బురద ఏదైతే ఉంటుందో పారుతుంది కదా, గట్టు మీద నుండి పారుతుంది కదా, దాన్ని అలుగు అంటాం. యాక్చువల్గా ఇది ఇక్కడ ఏమి ఇచ్చిండంటే మనకి నది అని ఇచ్చిండు. మనకి ఈ పాఠంలో అయితే నది అని ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు కామెంట్లో ఇది ఒక క్లారిటీ ఇస్తాను. కొట్టం అంటే పశువుల పాక. ఇక్కడ చూడండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు. ఇవి బట్టి పడతారా, మీరు ఏం చేస్తారనే తప్పదు. ఈ పాఠంలో ఉన్నది కాబట్టి పాఠం చదివితే ఈ 4 అనేవి పాఠంలో మెయిన్ అంశాలు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి.
పసుపు అద్దినట్లు ఉండడానికి గల కారణం ఏంటంటే బంతి చేమంతి పూలు అక్కడ బాగా పూసాయి. ఎర్రని పారాని ఎందుకు అద్దినట్లు ఎందుకుంది ఊరు అంటే గోరింటాకు ఎక్కువ ఉంది. కుంకుమ బొట్టు పెట్టినట్లు ఎందుకుంది అంటే పట్టుకుచ్చుల పూల వల్ల కుంకుమ బొట్టు పెట్టినట్లుంది. ముత్తైదువగా ఎందుకుందంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ గ్రామంలో దాన్ని ముత్తైదువ అన్నాడు. ముత్తైదువ అంటే మీకు 10th క్లాస్లో ఉందండి, నా 8th క్లాస్లో కూడా ఉంది. 5 వరాలు కలిగిన వాళ్ళను ముత్తైదువ అంటారు. ముత్త 5 వా 5 అని ఉందా, 5 వా అంటే వరాలు. 5 వరాలు కలిగిన స్త్రీని ముత్తైదువ అంటారు. అంటే పాపిట బొట్టు, మాంగళ్యము, మట్టెలు, చేతికి గాజు, పూలు, ఇవన్నీ ఈ 5 వరాలు కలిగిన స్త్రీని ముత్తైదువ అంటారు. భర్త చనిపోయిన స్త్రీని ముత్తైదువ అనరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, భాషను గురించి తెలుసుకుందాం. నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ, ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉకార సంధి. భీముడితడు, ఇది కలుస్తుంది ఇది పోతుంది, ఏదైతే పోతుందో అది సంధి అవుతుంది. అతడెక్కడ, ఇతడు ప్లస్ ఒకడు, ఇతడు ఒకడు, ఆటలు ప్లస్ ఆడు, ఆటలాడు, ఇవన్నీ కూడా ఉకార సంధి. సేమ్ ఇదే చూడండి, ఇక్కడ ఆ అనేది ఇంట్లో కలిసింది, ఏమది అన్నప్పుడు ఇంట్లో కలిసింది. ఇక్కడ ఈ అనేది పోయింది, ఏమి ప్లస్ అది పోయింది, ఏది అది సంధిగా మారింది అనమాట, ఇత్వ సంధి. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత, ఇక్కడ ఏముంది చివరన ఈ ఉంది కాబట్టి ఇత్వ సంధి. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, మరి ప్లస్ ఇప్పుడు, మరి ఇప్పుడు, అవి ప్లస్ ఏవి, అవి ఏమి, ఇవి ఇత్వ సంధికి ఉదాహరణలు. దీన్ని చూడండి, మొదటి పదం చివరి వచ్చి ఏముంది ఇకారం, ఇత్తు, ఇందాక చెప్పుకున్నాం కదా ఇవి. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే, ఏమి ప్లస్ అయ్యే, ఏమి అయ్యే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంధి జరగకుంటే ఏమొస్తుందంటే యా వస్తుంది, ఎడాగమం వస్తుంది. సంధి జరగకుంటే ఎడాగమం, సంధి జరిగితే ఇక్కడ ఉన్న ఆకారం వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి జరుగుతుంది, మరొకసారి జరగదు. దీన్ని ఏమంటాం అంటే వైకల్పము అంటాం, వికల్పము అంటాం, దీన్ని వైకల్పికము అంటాం. ఇకార సంధి ఏంది వైకల్పికము, వైకల్పికము, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి నేను ఒక కోడ్ చెప్తా అండి, ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి మీరు. ఏమ్యాదుల ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. వైకల్పికం అంటే సింపుల్ ఇకార సంధి. దీనికి ఒక కోడ్ ఇక్కడ రాస్తున్నా అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ వీడియోలో కూడా ఉంది, లాంగ్ వీడియోలో మెయిన్ వీడియోలో కూడా ఉంది. మెయిన్ వీడియోలో నేను సంధులు ప్రత్యేకంగా తయారు చేసిన దాంట్లో కోడ్ ఇచ్చాను, అది నేను మెటీరియల్ కూడా రాశానండి. ఇది మెటీరియల్, ఒకసారి మెటీరియల్లో కూడా ఉంది. ఒకసారి సంధి తీద్దాం, చూపిస్తానండి. దీనికి ఏం కోడ్ రాశాను అనేది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇది చూడండి, ఇది కోడ్. అకారాన్ని బహుళం, అకారం బహుళంగా జరుగుతుంది. ఇకారం వైకల్పికంగా జరుగుతుంది. ఉకారం నిత్యంగా జరుగుతుంది. దీని పేరు, దీని కోడ్ బవైని అని గుర్తుపెట్టుకోండి. బవైని, బవైని, బవైని. ఈజీగా ఒక పేరు గుర్తుపెట్టుకున్నా సరే, భావన అనే ఒక పేరు గుర్తుపెట్టుకున్నా సరే. అకారం బహుళం, ఇకారం వైకల్పికం, ఉకారం నిత్యం. ఇది నోట్స్ అండి. మెయిన్ వీడియోలో 4 గంటల వీడియో కోసం తయారు చేసినటువంటి నోట్స్, నా చేతి రాతతో రాసింది. మొత్తం దాదాపుగా మొత్తం టోటల్ సిలబస్ అంతా కూడా, సిలబస్ ఉంది కదా, మొదటి పేజ్ చూపిస్తాను మీకు. ఇది సిలబస్. ఈ సిలబస్ మొత్తం అన్ని టెట్కు సంబంధించిన టోటల్ సిలబస్ ఇందులో ఉంది. ఇది 49 పేజీలు ఉందండి. 2026లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అంటే నేను తయారు చేసిన తర్వాత చూసా ఎక్కడెక్కడ వచ్చాయి చూస్తే పేజీకి 2-3 టక్క 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 పడ్డాయి అనమాట. ఈ శతకాలు కోడ్స్ కూడా రాశాను నేను, శతకాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేవి. అలాగే కాకుండా విభక్తులు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయండి. మెయిన్ వీడియోలో ఒక మీకు గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ నింపితే నేను ఈ మెటీరియల్ను మీకు మెయిల్ చేస్తాను. ఓకేనా అండి. అన్నీ దాదాపు ఇగో అన్ని కోడ్స్, ఇది కోడ్, నెక్స్ట్ ఇది కోడ్ రాశాను. అన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేటట్లుగా. ఇది కోడ్ అండి, 6 ఇంద్రం 2 సూర్యం సీసం అనేది ఒక కోడ్. మీరు గుర్తుపెట్టుకునే విధంగా అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఒక్కసారి మీరు మెయిన్ వీడియోలో ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఏదైతే గూగుల్ ఫామ్ ఉందో, ఆ గూగుల్ ఫామ్లో మీరు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే దీన్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, కేవలం మన వాళ్ళందరూ టెట్ క్వాలిఫై కావాలి, తెలుగులో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో మాత్రమే రాసినటువంటి పీడిఎఫ్ ఇది. మీరందరూ పాస్ కావాలని ఉద్దేశంతో ఇది మీరు గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ పెట్టండి, నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చినాం. ఇది ఇక్కడ కోడ్ ఏంటంటే
రైట్. కోడ్ ఏంటంటే అకారం అయితే బహుళం, ఇకారానికి వైకల్పికం, ఉకార సంధికి నిత్యం. అంటే ఉకార సంధి తప్పనిసరిగా జరుగుతుంది, ఇకార సంధి ఒకసారి జరగవచ్చు జరగకపోవచ్చు, అకార సంధి బహుళం 4 విధాలుగా జరుగుతుంది. ఇది అకార సంధి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కోడ్ బవైని అని గుర్తుపెట్టుకోండి. బవైని బవైని బవైని. లేదా ఒక పేరు గుర్తుపెట్టుకోండి, భావన. భావన అనే పేరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఇది ఫైండ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, రావాలి ప్లస్ అని, రావాలని, చెప్పాలి ప్లస్ అంటే, చెప్పాలంటే ఒక్కటే. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక్కటి ప్లస్ ఏ. మనం ఏమనుకుంటామంటే ఒక్కటే, ఎట్లా విడదీయాలబ్బా దీన్ని, ఇది సంధి పదం కాదు అనుకుంటాం. ఒక్కటి ప్లస్ ఏ, ఇది ఇంపార్టెంట్. రానిది ప్లస్ అని, రానిదని, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మొన్న వచ్చింది 2026లో ఇది వచ్చింది. నీటిని ఇసుమంత, నీటిని ప్లస్ ఇసుమంత. ఇసుమంత అంటే కొంచెం, ఇది గుర్తుపెట్టుకోవాలి. చెప్పినది ఏమి, ఏమి ఇక్కడ ఏమైంది, ఎడాగమం అయింది. ఎడాగమం అయింది. ఇక్కడ చూడండి యా వచ్చింది, ఎడాగమం. వచ్చినప్పుడు ఎన్ని ఏని, ఇది కూడా ఏ ఎడాగమం అయింది. అంటే ఇక్కడ సంధి జరగలేదు అని అర్థం. అట్లా కూడా అడుగుతాడు, ఎన్ని ఏనిలో సంధి జరిగింది, జరగలేదు, జరిగి జరగలేదు, పైవేవి కావు, ఈ రకంగా అడుగుతాడు అనమాట. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రేరణ పాఠం చూడండి. ఇక్కడ అర్థాలు, ఔత్సాహికుడు అంటే ఉత్సాహవంతుడు, జిజ్ఞాసు, జిజ్ఞాసువు అంటే కోరిక కలిగినటువంటి వ్యక్తి, జిజ్ఞాస అంటే కోరిక, జిజ్ఞాసువు అంటే కోరిక కలిగినటువంటి వ్యక్తి, తపన కలిగినటువంటి వ్యక్తి. ఆకాంక్ష అంటే కోరిక, వాగ్దానాలు అంటే మాట ఇవ్వడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు రాయమన్నాడు. ఆకాశం, గగనం, నింగి, ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి. భూమి, వసుధ, ధరణి, ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఏళ్ళు, సంవత్సరాలు, ఏడాది, ఈ 3 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కోరిక, ఆకాంక్ష, వాంఛ, ఈ 3 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇవి పర్యాయ పదాలు అంటాం వీటిని. ఓకే. నెక్స్ట్ చూడండి, భాషను గురించి తెలుసుకుందాం ఈ పాఠంలో. మొదలు ప్లస్ అయ్యింది, మొదలయ్యింది, ఉకార సంధి. సింపుల్, ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. మేల్కొలిపాడంటే విడదీసేటప్పుడు జాగ్రత్త విడదీయాలి. మేల్కో అల్పాడంటే అని రాశారంటే మనకు 1 మార్కు గుబా పోయినట్టే. మేల్కొల్పాడు అంటే ఉకార సంధి. ఉంటుంది ప్లస్ అని, ఉంటుందని ఇకార సంధి. నాకు ప్లస్ ఇప్పటికి, నాకిప్పటికీ, ఉకార సంధి. నైపుణ్యము ఉందో, నైపుణ్యము ఉందో, ఉకార సంధి. నెక్స్ట్ ఇక్కడ గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినో అడుగుతున్నాడు. ఆదిత్య మంచి బాలుడు, డూ కింద గీత ఉంది, డూమువులు ప్రథమ. సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాను, తృతీయ. తో ఉంది కదా, చేతన్ చేయన్ తోడంతో, తృతీయ. నెక్స్ట్ ఆయనను ఒప్పించలేకపోయాను ఉందిగా, నీ ఉంది కదా, నీ ఉంటేంది, నిన్నులను కూర్చి గురించి, ఇది ద్వితీయ. కొరకున్ కై చతుర్థి, యొక్క లోన్ లోపలన్ షష్ఠి, అందున్నన్ సప్తమి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇది నేను దీనికి కూడా ఒక కోడ్, మంచి కోడ్ తయారు చేశానండి. మెయిన్ వీడియోలో ఉంది. విభక్తుల టాపిక్ ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి. దీనికి ఒక మంచి కోడ్, విభక్తులను గుర్తుపెట్టుకోవడానికి మీరు అసలు జీవితంలో మర్చిపోలేరు దాన్ని. నెక్స్ట్ శిల్పి. శిల్పి అనే పాఠం చూద్దాం. ఇక్కడ అర్థాలు ఉన్నాయండి, నేను అక్కడ ఆ పేజీలో మిస్ అయిన ఇక్కడ రాశాను. భయద అంటే సింహముల తలలు, భయం కలిగించే. భయద సింహముల తలలు అంటే భయద అంటే భయం కలిగించే అని అర్థం. వసుధ అంటే భూమి, భూమి, భూమి అని అర్థం. శాశ్వతుడవోయి, శాశ్వతుడవు అంటే శాశ్వతంగా ఉండేవాడు. తెనుగు అంటే తెలుగు. చూడండి, తెనుగు, తెలుగు, ఆంధ్రము, ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఓకేనా. తెలుగన్నా, తెనుగన్నా, ఆంధ్రమన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. మొలుచు అంటే పుట్టు. ఇక్కడ ప్రకృతి వ్యక్తులు, సింగం, సింహం, మొగం, ముఖం. సింహం, సింగం, మొగం, ముఖం. స్తంభాలు, కంబాలు. నిద్ర, నిద్దుర. నెక్స్ట్ పుణ్యం, పుణ్యమే, పుణ్యం, 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 పుణ్యం. ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇట్లా వాళ్ళు పిల్లక ఇది జస్ట్ ఆడుకోవడానికి అన్నట్టు ఇచ్చారు. అంటే పదాలతో ఆట. దాన్ని మనం అర్థాలు కొన్ని మనకు అవసరం ఉన్నాయి తీశానండి. భూమిని వసుధ అంటాం. కవిత్వం చెప్పడాన్ని కవనం అంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాతికే మరో పదం పాషాణం.
స్వప్నం అంటే కళ, శిలను శిల్పంగా మలిచేవాడు శిల్పి. నెక్స్ట్ ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చూడండి. శివాలయం, శివ ప్లస్ ఆలయం, ఆ ఆ కలిస్తే ఏముంది, ఆ వచ్చింది. ఈ కలిస్తే ఈ వచ్చింది. ఊ ఊ కలిస్తే ఊ వచ్చింది. రు రు కలిస్తే రూ వచ్చింది. ఇవి రెండు ఒకే రకమైన అక్షరాలు. అంటే ఈ ఆ ఆ ఊ ఊ రు రు ఇవి రెండు ఒకే రకమైన అక్షరాలు. ఈ అక్షరాలను ఏమంటాం, వర్ణాలు అంటాం. ఒకే రకమైన అక్షరాలు కాబట్టి సవర్ణాలు అంటాం. ఒకే రకమైన అక్షరాలు సవర్ణాలు. ఇవి వర్ణాలు. ఒకే రకమైన అక్షరాలు కాబట్టి సవర్ణాలు. సవర్ణాలు కలిసినప్పుడు ఏమొస్తుంది, దీర్ఘం వస్తుంది కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం. సింపుల్గా సవర్ణాలు కలిస్తే దీర్ఘం వస్తుంది కదా, దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. మాతృణం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏ అనాదేశ సంధో లేకుంటే వృద్ధి సంధో పెడతాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చిండు, ఒక్కసారి చూడండి. ఆయువురులకు సవర్ణాల పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం రావడం అంటే రెండు వర్ణాల స్థానంలో ఒకే వర్ణం వచ్చి చేరడం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకదాన్ని తీసేసి అది ఉండడం అనమాట. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటాం. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం ఏర్పడితే సవర్ణ దీర్ఘ సంధం. కిరీట ప్లస్ ఆకృతి, కిరీటాకృతి. మహా ప్లస్ ఆనందం, మహానందం. మహి ప్లస్ ఇంద్రుడు, మహీంద్రుడు. విడదీసేటప్పుడు జాగ్రత్తగా విడదీసుకోవాలి. గురూపదేశం ఊ అనేది విడదీయాలి. కోటీశ్వర్లు ఈ అనేది విడదీయాలి. మాతృణం రు అనేది విడదీయాలి. కిరీటాకృతి ఆ అనేది విడదీయాలి. మహానందం ఆ అనేది విడదీయాలి. అంటే ఇక్కడ ఆ ప్లస్ ఆ చేయాలి, ఇక్కడ ఆ ప్లస్ ఆ చేయాలి, ఇక్కడ ఈ ప్లస్ ఈ చేయాలి, ఇక్కడ ఊ ప్లస్ ఊ చేయాలి, ఇక్కడ ఈ ప్లస్ ఈ చేయాలి, ఇక్కడ రు ప్లస్ రు చేయాలి. మాతృ ప్లస్ రుణం. మాత్ర రుణం కాదు, లేదా మాతృణం కాదు, మాతృ ప్లస్ రుణం. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది, రూకి దీర్ఘం వచ్చింది. ఈ రెండు కలిసినప్పుడు ఏమైంది, ఈ దీర్ఘం వచ్చింది. కోటీశ్వరులు. ఇట్లా విడదీసుకోవాలండి. నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఇవి చూడండి, ఇక్కడ అర్థాలు మనకి ఇచ్చింది. ఆసక్తి అంటే ఆపేక్ష, వీణుల విందు అంటే చెవులకి ఇంపైన స్వరం. కంటికి ఎలాగా ప్రకృతి మనకు విందుగా కనిపిస్తుందో, కడుపుకు మంచి ఆహారం ఎట్లా విందుగా కనిపిస్తుందో, చెవులకు కూడా మంచి స్వరం విందుగా ఉంటుంది. దాని వీణుల విందు అంటాం. శోభ అంటే కాంతి, పురాతనం అంటే పాతది. పర్యాపదాలు చూడండి. పండుగ అంటే వేడుక, పర్వం. ఆసక్తి అంటే ఆపేక్ష, అభిరుచి. గృహం అంటే ఇల్లు, సదనం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. పబ్బం అంటే పండుగ, పున్నమి అంటే పూర్ణిమ, జీతం అంటే జీవితం, కర్జం అంటే కార్యం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జీతం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గీతం అని రాస్తాం, కన్ఫ్యూజన్ అయ్యి. జీతం. నెక్స్ట్ చూడండి, సమాపక అసమాపక క్రియలు. సమాపక అంటే తెలిసే కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సగం పని అయితే సమాపక, పూర్తి పని అయితే సగం కాదు, పని పూర్తి కాకుంటే సమాపక, పని పూర్తి అయితే పని పూర్తి కాకపోతే అసమాపక, పని పూర్తి అయితే సమాపక. తిని అంటే అసమాపక, వెళ్ళింది. ఇక్కడ వెళ్ళి. చదువుకున్నది అంటే సమాపక, చదివి అంటే అసమాపక, నిద్రపోయాడు అంటే సమాపక, గీసి అంటే సగం పని అసమాపక, పెట్టాడు అంటే సమాపక. ఓకే, ఇక్కడ చూడండి. ఇందులో చూడండి, ఆహా ఎంత బాగుందో, చేతులు కడుక్కో, మన రాష్ట్ర రాజధాని. ఇది 3 రకాల వాక్యాలు ఇచ్చిండు. ఆహా ఎంత బాగుందంటే ఆశ్చర్యపోతున్నామట, అబ్బా ఎంత బాగుంది. ఇది ఆశ్చర్యార్థక వాక్యం. అంటే ఒక వాక్యంలో ఆశ్చర్యానికి సంబంధించిన అర్థం ఇస్తే అది ఆశ్చర్యార్థక వాక్యం. అదే ఒక వాక్యంలో విధి, తప్పనిసరిగా ఇది చేయాలి అనే పదం అనే భావం వస్తే అది విద్యార్థక వాక్యం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక వాక్యంలో ప్రశ్నను సూచిస్తే అది ప్రశ్నార్థక వాక్యం. క్లియరా? విద్యార్థక అంటే తప్పనిసరిగా చేయాలి, ఆశ్చర్యం ఉండేది ఆశ్చర్యార్థకం, ప్రశ్న ఉండేది ప్రశ్నార్థకం. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ప్రశ్నార్థకం. ఈ ప్రశ్న ఉంది ఆల్రెడీ. ఈ పాఠం చదవమంటున్నాడు, విధి, నువ్వు చేయాలి, తప్పనిసరిగా చదవాలి, విద్యార్థక. వసంత ఎంత బాగా పాడిందో, ఆశ్చర్యార్థక. మన పాఠశాలకు ఎవరు వచ్చారు? క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థక. చెరువులో తామర ఎంతో అందంగా ఉన్నాయి కదా, ఆశ్చర్యార్థక. పూలనన్నింటిని హారంగా కూర్చండి చెప్తున్నాడు, విధి, మీరు చేయాలి, విద్యార్థక. నెక్స్ట్ 9వ పాఠం, ఏ కులం. క్షీణించడం అంటే నశించడం, కొల్లిమి అంటే కుంపటి,
కొండ్రలు అంటే దున్నిన చారలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొండ్రలు అంటే దున్నిన చారలు, గీతలు అంటే వరసలు, డొక్కలు అంటే కడుపులు. ఇక్కడ కబుర్లు, ఇక్కడ బ్లాక్ వచ్చిందండి. కబుర్లు అంటే మాటలు, కూడు అంటే తిండి ఆహారం. ఓకే, నెక్స్ట్ ఈ పదాలకు సొంత వాక్యాలు అడిగిండు, మనం అర్థాలు రాసుకుందామండి. కళ్ళబొల్లి మాటలు అంటే అబద్ధపు మాటలు, చెమట ఓడ్చడం అంటే కష్టపడడం, పాత రోత అంటే పాత ఆలోచన, విగ్రహాలు అంటే బొమ్మలు. నెక్స్ట్ ఇక్కడ ప్రతి వాక్యంలో ప్రకృతి కృతులు ఉన్నాయి. పశువు, పసరం, ఇక్కడ చూడండి ఇది పడుతుంది మనకు బిట్టు. పశువు అంటే పసరం, ఒకవేళ పసరం ఇవ్వకుండా ఒక్కొక్కసారి పశువు కూడా ఇస్తాడు. ఈ రెండిట్లో ఏది వచ్చినా కరెక్టే. ఒకవేళ రెండు ఇచ్చాడు అనుకోండి పసరం అనేది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి రథం, అరథం, ఇది కూడా ఇంపార్టెంట్. రథం, అరథం, అలా కాకుండా ఆ లేకుండా కూడా ఇస్తాడు, ఆ తప్పు. మనం ఆ లేకుండా రాయకూడదు, అరథం అనేది కంపల్సరీ, ఇది రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పదాలను విడదీయమంటుండు. ఎవరితడు, ఎవరు ప్లస్ ఇతడు, తొసంది. డొక్కలెండి, ఏ ఉంది కదా దీన్ని విడదీయాలి, డొక్కలు ప్లస్ ఎండి. బుట్టలల్లి, ఇక్కడ విడదీయాలి, బుట్టలు ప్లస్ అల్లి. గుడ్డలు ఉతికి, ఇక్కడ విడదీయాలి, గుడ్డలు ప్లస్ ఉతికి. రాముడు ఎప్పుడు, రాముడు ప్లస్ ఎప్పుడు, ఇక్కడ విడదీయాలి. పదాన్ని చదివేటప్పుడే మనకు పదం విరుపు అనేది రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కలపాలి, సందుపేలు రాయమంటున్నాడు. వెలుగును ప్లస్ ఇచ్చాను, వెలుగునిచ్చాను, ఇక్కడ చూడండి వెలుగునిచ్చాను, ఇక్కడ ఊ ఉంది, ఉకార సంధి. కులాలని, కులాలు ప్లస్ అని, ఇక్కడ ఊ ఉంది, ఉకార సంధి. కూటికింత, కూటికి ప్లస్ ఇంత, ఇక్కడ ఈ ఉంది, ఇకార సంధి. ఇక్కడ ఇది అయిపోయింది కదా, అయిపోయింది. నెక్స్ట్ చూడండి కొండ్రలు ఏసి, ఇక్కడ ఊ ఉంది, ఊ పోయి ఏ వచ్చింది, ఉకార సంధి. కబుర్లని, ఉకార సంధి, కబుర్లు ప్లస్ అని. అంది ప్లస్ ఇచ్చు, అందిచ్చు, ఇకార సంధి. ఇక్కడ ప్రత్యయాలతోటి నింపమంటున్నాడు. ఒకసారి చదవండి. అనగనగా ఒక రాజ్యము, డూమువులు ప్రథమా విభక్తి. ఆ రాజ్యములో యొక్కాలోన్ లోపలన్, ప్రజలకు కిన్కున్ యొక్కాలోన్ లోపలన్, ఒకరి కొరకు కొరకున్ కై, కంటెన్ వలనన్ కంటెన్ పట్టి, యొక్కాలోన్ లోపలన్ వలనన్ కంటెన్ పట్టి, చేతన్ చేన్ తోడంతోన్, కిన్కున్ యొక్కాలోన్ లోపలన్, ఓ ఓరి ఓయి ఓసి, కిన్కున్ యొక్కాలోన్ లోపలన్. ఇవి కిన్కున్ యొక్క షష్ఠి, ఓ ఓరి ఓసి సంబోధన, చేత అంటే తృతీయ, ఇది షష్ఠి, ఇది ప్రథమ, వలన అంటే పంచమి, లోన్ లోపలన్ షష్ఠి, కొరకు అంటే చతుర్థి, కంటే అంటే పంచమి, తో అంటే తృతీయ. దీని కోడ్ కూడా మెయిన్ వీడియోలో ఉందండి. ఒక్కసారి మెయిన్ వీడియోలో జస్ట్ మీరు విభక్తుల పాటు చూడండి. జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంది ఆ పార్ట్. డైరెక్ట్ మీరు టైం స్టాంప్స్ ఉంటాయి దాంట్లో, డైరెక్ట్ విభక్తుల పాటు చూసుకోవచ్చు. 4 గంటల వీడియో అంటే 4 గంటలు చూడాల్సిన అవసరం లేదు, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఉన్నాయి, అంటే ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు విభక్తులు అనేది ఉంది. జస్ట్ మీరు అక్కడ టచ్ చేస్తే డైరెక్ట్ వీడియో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ సీత ఇష్టాలు చూడండి. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే అధికారి, మండల అభివృద్ధి అధికారి. ఇది కూడా నేర్చుకొని పెట్టుకుందాం, ఎందుకంటే మండల రెవెన్యూ అధికారి అంటాడు, లేకుంటే మండల వ్యవసాయ అధికారి అంటాడు, రకరకాల పదాలు ఇస్తాడు. మనం సిస్టమ్ ముందు కూర్చుంటాం, అప్పటికే మన మైండ్ డ్రై అయి ఉంటుంది, కన్ఫ్యూజన్లో ఉంటాం, ఏదో ఒకటి పెట్టేస్తాం, రెవెన్యూ పెట్టేస్తాం. ఇది ఒకసారి చూడండి, పాఠ్యాంశంలో ఉంది కాబట్టి చదువుకోవాలి. నాయకత్వం ఇచ్చేవాడు నాయకుడు, ఉపన్యాసం ఇచ్చేవాడు ఉపన్యాసకుడు, హరికథ చెప్పేవాడు హరిదాసు, శిక్షణ ఇచ్చేవాడు శిక్షకుడు. ఇవి ఈజీగానే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి అసమాపక, సమాపక క్రియలు. వచ్చి, వెళ్ళి, తెంపి, తిని, చూసి, చదివి, ఇవన్నీ అసమాపక. తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, వచ్చాడు, ఇవన్నీ సమాపక. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఈ వాక్యాలకి విరామ చిహ్నాలు పెట్టాలి, ప్లస్ అది ఏదో రాయాలన్నమాట. దెబ్బ ఎట్లా తగిలింది, ఎట్లా క్వశ్చన్ వచ్చింది కదా, ప్రశ్నార్థకం. అమ్మో ఎంత పెద్ద పాము, ఆశ్చర్యార్థకం. అమ్మో ఎంత పెద్ద పాము, ఆశ్చర్యార్థకం. తప్పకుండా, పేర్లోనే ఉంది తప్పకుండా అంటే విద్యార్థక. కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో, ఆశ్చర్యపోతున్నాడు. పండుగ నాటికి గుడిని అలంకరించండి చెప్తున్నాడు, అలంకరించాలి తప్పనిసరిగా, విద్యార్థక. మీది ఏ ఊరు, క్వశ్చన్ వేస్తుండు, ప్రశ్నార్థక. ఇట్లాంటివి మనకు వస్తాయము. నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం చూడండి. విపినం అంటే అడవి, ఆల్రెడీ మనం చూసుకున్నాం, మొదటి 2వ పాఠ్యాంశాల్లో ఇది వచ్చింది మనకి. భూతలం అంటే భూమి పైభాగం. మేళవింపు అంటే కలయిక. మధువు అంటే తేనె. ఇక్కడ చూడండి సంపద అంటే స్త్రీలు, అధిక సంపదలు స్త్రీలు. లు లేదనుకోండి, ఇక్కడ కూడా లు అవసరం లేదు మనకు. బానిసతనం అంటే దాస్యం. పాఠంలో ఉన్నవి ఇవి కాబట్టి ఇవి నేర్చుకోవాలి. గొప్పవారు అంటే క్రాంత హృదయులు. వేడి అంటే కాక.
విపినం అరణ్యం ఆల్రెడీ పైన వచ్చింది మనకు విపినం అరణ్యం. ధరణి నేల, వీరులు పౌరుషవంతులు, ఇవన్నీ సమానార్థక పదాలు, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. చిరస్థాయి ఎల్లప్పుడు సమానార్థక పదాలు. ఓకే, ఇది చూడండి. శిల్పం ఎంత అందంగా ఉందో ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యపోతున్నాడు అంటే ఆశ్చర్యార్థక వాక్యం. త్వరగా పూర్తి చేయాలి చెప్పిండు విద్యార్థక వాక్యం. చుట్టాలు ఎప్పుడు వస్తారు అడుగుతున్నాడు, ఎప్పుడు క్వశ్చన్ ప్రశ్నార్థక వాక్యం. ఓకేనా. ఈ పుస్తకం వెల ఎంత ప్రశ్న వేస్తున్నాడు ప్రశ్నార్థక వాక్యం. పాఠం అందరూ చదువుకొని రావాలి ఆర్డర్ వేసిండు, విధి చెప్పిండు విద్యార్థక. మీరు నా నుండి తెలుసుకోండి, తప్పనిసరిగా తెలుసుకోవాలి మీరు విద్యార్థక. నేను చదువుకోవాలని వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి రావాలి. ఇట్లా వేడుక రిక్వెస్ట్ దయచేసి ఇట్లాంటివి వస్తే ఏమంటామంటే ప్రార్థనార్థక వాక్యం అంటాం. గుడ్డి గుర్తు, ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థిస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమిలాడుతున్నాడు కాబట్టి ప్రార్థనార్థక వాక్యం. చదవగలను, వెళ్ళగలను, మాట్లాడగలను. గలను అని వచ్చింది అనుకోండి, గలను, గలడు, గలది అని వచ్చింది అనుకోండి, అది సామర్థ్యార్థక వాక్యం. సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం. వస్తాడో రాడో, పడుతుందో పడదో, కాస్తుందో కాయదో, ఇట్లాంటి సందేహం కలిగినటువంటి వాక్యాలు సందేహార్థక వాక్యాలు. ఓకేనా. రావచ్చు, అనుమతి ఇచ్చిండు, చూడవచ్చు, వెళ్ళవచ్చు. మీరు వెళ్ళండి అంటే విద్యార్థక వాక్యం, వెళ్ళవచ్చు అంటే అనుమత్యార్థక వాక్యం. అనుమతి ఇచ్చిండు అనమాట. మీరు లోపలికి రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు, అనుమతి ఇచ్చిండు. ఓకేనా. చేయవద్దు, వద్దు, వెళ్ళొద్దు, తినొద్దు, వద్దు నిషేధం, నిషేధార్థక వాక్యం. వద్దు అంటే నిషేధం, వద్దు నిషేధం. అనుమతిస్తే అనుమత్యార్థక, సందేహం ఉంటే సందేహం, చేయగలడు అంటే సామర్థ్యం ఉంటే సామర్థ్యం, రిక్వెస్ట్ చేస్తే ప్రార్థన, ఇది క్వశ్చన్ ఉంటే ప్రశ్నార్థక. వాక్యాల నుండి తప్పనిసరిగా 2 బిట్లు వస్తాయండి. 2. ఇక్కడ చూడండి ఈజీగా. అట్లా అనుకోకండి, మీరు అట్లా ఎందుకు అనుకుంటారు, అనుకోకండి. వద్దు నిషేధార్థక. విన్నారో లేదో డౌట్ వస్తుంది నాకు, సందేహార్థక. పడతాయో లేదో ఇది కూడా డౌటే, సందేహార్థక. రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అనుమతి ఇచ్చిన అనుమత్యార్థక. రావద్దు, ఎప్పుడు రావద్దు, నిషేధార్థక. వెళ్ళవచ్చు, మీరు భోజనానికి వెళ్ళొచ్చు, అనుమత్యార్థక. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యం. మనసు పెట్టి వినండి అబ్బా, మనసు పెట్టి వినండి, విద్యార్థక. లేదా దీన్ని సామాన్యార్థక అని కూడా అంటాం. రైట్. లాస్ట్ లెసన్ చూడండి, రాణి శంకరమ్మ. లాస్ట్ లెసన్ చూసే ముందు ఒక చిన్న మీకు రిక్వెస్ట్ అండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ టెట్లో ఎక్కువ మార్కులు అంటే తెలుగుకు సంబంధించి పూర్తి మార్కులు సాధించడానికి నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. ఈ మెటీరియల్ అనేది నేను ఫ్రీగా పంపిస్తాను. ఈ మెటీరియల్ కూడా అంటే ఈ గ్రామర్ మెటీరియల్ కూడా నేను ఫ్రీగా పంపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పంపిస్తాను, మీరు తీసుకోండి, ప్రింట్ తీసుకొని చదువుకోండి, ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నాది 49-50 పేజీల మెటీరియల్ మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రసిద్ధి అంటే ప్రఖ్యాతి, స్వప్నం అంటే కళ, సమరం అంటే యుద్ధం, ఇవన్నీ అర్థాలు. శౌర్యం పరాక్రమం, దీప్తి కాంతి, ఇవన్నీ అర్థాలు. 1-2 సార్లు మీరు చదువుకుంటే గుర్తుంటాయండి, పెద్ద హార్డ్ ఏం లేవు, ఎందుకంటే చిన్న క్లాసులే కాబట్టి. సాహితీ జ్యోతులు అని ఎవరిని అంటామంటే సాహిత్య రంగంలో ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో, జ్యోతిలాగా దీప్తిలాగా కాంతినిస్తారో, తర్వాతి తరాలకు ఆదర్శంగా ఉంటారో వాళ్ళని సాహితీ జ్యోతులు అంటారు. శౌర్య చంద్రికలు అంటే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు కలిగి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో శౌర్య చంద్రికలు అంటారు వాళ్ళు. అపరంజి బొమ్మ అంటే మీకు తెలిసిందే, అందమైనది, సుకుమారమైనది అని అర్థం. అజరామరం అంటే ఎప్పటికీ గుర్తుండేది, ఎప్పటికీ నిలిచి ఉండేది, అజరామరం. లాస్ట్ చూడండి, ఇది పదాలను విడదీసి సంధిపేరు రాయండి. రంగనాథ ఆలయం, ఆ ఉంది 2 కలిసి దీర్ఘం వచ్చింది, రంగనాథ ఆలయం. సవర్ణాలు కలిసి దీర్ఘం వచ్చింది. అమృత అన్నం, ఇక్కడ ఆ కలిస్తే అమృతాన్నం. అజరామరం విడదీసుకోవాలండి, అజరా ప్లస్ అమరం, ఆ వచ్చింది. కవీంద్రుడు, ఈ కలిస్తే ఈ వచ్చింది, కవీంద్రుడు, సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు చూడండి. చదువు సంధ్యలు, చదువు మరియు సంధ్య. విడదీసినప్పుడు ఏకవచనం రావాలి, కలిపినప్పుడు మాత్రమే బహువచనం వస్తుంది. తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి. భార్యాభర్తలు, భార్య మరియు భర్త. కూరగాయలు, కూర మరియు కాయ. విడదీసినప్పుడు ఏకవచనం రావాలి. పాము ముంగిసలు, పాము మరియు ముంగిస.
ఎండావానలు ఎండయును వాయను ఇట్లా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు. చదువుయును సంధ్యయును రాయొచ్చు, చదువు మరియు సంధ్య అని కూడా రాయొచ్చు. అంతేగాని చదువు మరియు సంధ్యలు రాయకూడదు. పాము మరియు ముంగిసలు రాయకూడదు. విడదీసినప్పుడు ఏకవచనం ఉండాలి, కలిపినప్పుడు మాత్రమే బహువచనం ఉండాలి. కొండ కోనలు కొండ మరియు కోన, మంత్రతంత్రాలు మంత్రము మరియు తంత్రము, తల్లిదండ్రులు తల్లి మరియు తండ్రి, రామకృష్ణుడు రాముడు మరియు కృష్ణుడు, కూరగాయలు కూర మరియు కాయ. చూడండి ఇక్కడ కూరగాయలు కూర మరియు కాయ. అదే కాయగూరలను ఇచ్చాడు అనుకోండి కాయ మరియు కూర. ఆ రకంగా చూసుకోవాలన్నమాట మనం. ఇవన్నీ కూడా ఏంది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ద్విగు సమాసం చూడండి. ఇది మొన్న వచ్చిందండి 2026లో షట్ చక్రవర్తులు అనేది. ద్విగు అంటే సంఖ్య రావాలి కంపల్సరీ. నవ సంఖ్య, చతుర్ అంటే సంఖ్య, షట్ అంటే సంఖ్య, పంచ అంటే సంఖ్య, దశ అంటే సంఖ్య. నవరసాలు అంటే 9 సంఖ్య, చతుర్వేదములు 4 సంఖ్య గల వేదములు, షట్ చక్రవర్తులు 6 సంఖ్య గల చక్రవర్తులు, పంచ పాండవులు 5 సంఖ్య గల పాండవులు, దశ దిశలు 10 సంఖ్య గల దిక్కులు, 8 బొమ్మలు 8 సంఖ్య గల బొమ్మలు, 7 తరగతులు, 6 రుచులు. ఇట్లా ఏది వేసుకున్నా కూడా సంఖ్య వచ్చింది అనుకోండి, పూర్వపదం సంఖ్యావాచకం అయితే ద్విగు, సంఖ్యావాచకం ద్విగు, సంఖ్యావాచకం ద్విగు 2-3 సార్లు అనుకోవాలి మనం. చూడండి 100 సంవత్సరాలు ద్విగు సమాసం. ముక్కు చెవులు ఇక్కడ సంఖ్య కాదు, ఇది ముక్కు చెవు రెండింటికి ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. 7 ఏండ్లు సంఖ్య వచ్చింది ద్విగు. 6000 గుర్రాలు సంఖ్య వచ్చింది ద్విగు. శౌర్య ధైర్యాలు ఇక్కడ 2 పదాల సమాన ప్రాధాన్యం ఉంది, శౌర్యము ధైర్యం, కాబట్టి ద్వంద్వం. ఇదండి, ఇది మొత్తం మీకు 7వ తరగతికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ అయ్యే వరకు మీకు నేను తోడుగా ఉంటాను, మెటీరియల్ పంపిస్తుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా కామెంట్లో మీ డౌట్ను చెప్పండి, నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.